శ్రీయుతులు కీర్తిశేషులు కవివర్యులు కవి పండితులు రామసుబ్బారాయుడు గారు భారతాన్ని అనుకరించినటువంటి విధానంలో సామాన్య ప్రజలకు కూడా పండితులకే కాకుండా పామర జన రంజికంగా కూడా తిరుపతి వెంకట కవులు ఎలాగైతే తమ పద్యాల ద్వారా ప్రజల్ని ఆకట్టుకున్నారో అలాగే ఈయన కూడా భారతంలో ఉండేటువంటి విషయాలను ప్రసన్న భారతం అనేటువంటి ఒక మహాకావ్యం ద్వారా చక్కగా వర్ణిస్తున్నారు. మనకి భగవద్గీతలో ఉండే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి శ్లోకాన్ని అత్యద్భుతంగా పామరులకు కూడా చదువుతుంటే అమృత తుల్యంగా ఉండేటువంటి పద్యాన్ని రాశారు. వారు ఎక్కడున్నా ఈ పద్యం వారికి చేరి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, కర్మము కంటే నెక్కుడు కార్యము లేదిల మానవాళికి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎంత చక్కటి చూడండి. కర్మము కంటే నెక్కుడు కార్యము లేదిల మానవాళికి కర్మము చేయుచుండవలే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. భారతీయ ఆత్మ ఎక్కడుందంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటేనే భారతీయ ఆత్మ. అది ఎంత చక్కగా కవివర్యుడు కీర్తిశేషులు సుబ్బారాయుడు గారు ఎంత రమణీయంగా ప్రజలకి ఎంతో సులువుగా అందేటట్టుగా చెప్పాడు చూడండి. కర్మము చేయుచుండవలే కర్మఫలంబును కోరబోకు. ఎవరు కూడా కర్మ ఫలితాన్ని గురించి ఆలోచించుకోకూడదు. అందుకనే ఘంటసాల గారు అంటారు, అంత చక్కగా కర్మలు చేయుటయందే నీకు అధికారము కాలదు కానీ కర్మ ఫలము మీద నీకు అధికారం లేదన్న విషయాన్ని చక్కటి ఒక అద్భుతమైనటువంటి తెలుగు పద్యం ద్వారా మనకు అందిస్తుంది. ఈ కర్మ కదీనుడై మెలగి కర్మ ఎనర్పుము ఇంతకంటేనే కర్మము లేదు ప్రాణులకు కర్మమే సర్వఫలంబులిచ్చెడు. ప్రతి ప్రాణికి కూడా ముందు మానవాళికి తమ యొక్క కర్మలు చేయడం వల్ల సత్కర్మలు చేయడం వల్ల కూడా తమ యొక్క మంచి ఫలితాలను పొందుతారని భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని అత్యద్భుతమైనటువంటి సాహిత్యం ద్వారా మనకు అందించారు. అటువంటి ఇంకా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. తర్వాత దీంట్లో మనం చెప్పుకుందాం. ఈ కవివర్యుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం.